హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఎమ్మెల్యే గురించి, ఎమ్మెల్యే సంపాదన గురించి, ఎమ్మెల్యే అధికారాల గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ వీడియో ఎంపీ గురించి చేయమని మనకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఇలా మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను 100% ఆ విషయం పైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో నేను ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరిస్తాను. మన నాయకులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళు ఎలా పనిచేస్తారు, వీళ్ళ విధులేంటి, మనకు ఏ విధంగా సేవ చేస్తారు, మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అనే విషయాలు ప్రతి ఒక్క భారతీయుడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా వీడియోస్ ద్వారా ఈ టాపిక్ ని ఎంచుకొని కంటిన్యూగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియాలి అనేది నా తాపత్రయం. అందుకే ప్రతి ఒక్క సబ్జెక్టు పైన క్లియర్ గా రీసెర్చ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు తన లైఫ్ లో ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో మనం అసలు ఎంపీ అంటే ఎవరు, ఒక ఎంపీకి నెలకి ఎంత జీతం వస్తుంది, జీతంతో పాటు ఒక ఎంపీకి ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం నుండి ఉచితంగా లభిస్తాయి, అలాగే ఒక ఎంపీకి ఎన్ని కోట్ల నిధులు వస్తాయి, ఒక ఎంపీకి ఉండే పవర్స్ ఏమిటి, జీవితంలో ఒక్కసారి ఎంపీగా గెలిస్తే ఎంత డబ్బును సంపాదించవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వెంటనే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం ద్వారా యూట్యూబ్ మరో 10 మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ మంది ఈ వీడియోని చూసి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రీశైలం. ఎంపీ అనే 2 అక్షరాలకు అర్థం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని మనకి తెలుసు. కానీ అసలు ఎంపీ ఎలా పనిచేస్తాడు, ఏం పని చేస్తాడు, ఎందుకు ఎంపీని ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నుకుంటారు, ఒక ఎంపీ కావాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేవి ఫస్ట్ తెలుసుకుందాం. ఒక ఎంపీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు పార్లమెంట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పార్లమెంట్ అంటే ఏమిటి, ఆ పార్లమెంట్ ఎక్కడ ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఎంపీ గురించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈ వీడియో చేయడానికి నేను పూర్తిగా 4 రోజుల పాటు ఈ సబ్జెక్టు పైన రీసెర్చ్ చేయడం జరిగింది. మన శరీరానికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో మన దేశానికి పార్లమెంట్ అనేది అంత ముఖ్యం. భారతదేశం అనే శరీరానికి పార్లమెంట్ అనేది మెదడులా పనిచేస్తుంది. అసలు పార్లమెంట్ అనేది లేకపోతే దేశమే లేదు. దేశానికి సంబంధించిన చట్టాలు ఇక్కడే తయారవుతాయి. దేశ బడ్జెట్ ఆమోదం ఇక్కడి నుంచే జరుగుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడి నుంచే ఏర్పడుతుంది. రేపు దేశానికి ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులుగా ఎవరు పని చేయాలి అనే నిర్ణయం ఇక్కడే తీసుకోబడుతుంది. అది పార్లమెంట్ పవర్. మనకు పాత 50 రూపాయల నోటు వెనకాల కనిపించే ఈ గుండ్రంగా ఉండే భవనాన్ని మనం నిర్మించలేదు. మనకి స్వాతంత్రం రాకముందు తెల్లదొరలు, బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. దానికి ఆనుకొని రీసెంట్ గా ఒక బిల్డింగ్ ని కట్టారు. ఇది కూడా పార్లమెంట్ లోని ఒక భాగం. నిజం చెప్పాలంటే ఒక కొత్త పార్లమెంట్ అని అర్థం. అంటే పాత బిల్డింగ్ అలాగే ఉంటుంది, దాని వెనకాల మీటింగ్స్ కోసం అది పాత బిల్డింగ్ కాబట్టి దాంట్లో కొన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకపోవడంతో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అదే సంసద్ భవన్. ప్రస్తుతం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా 2023 మే 28న ఈ సంసద్ భవన్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఈ సంసద్ భవన్ ఎక్కడ ఉంది అంటే అడ్రస్ 118 రఫీ మార్గ్, న్యూఢిల్లీ 110001, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇక ఈ పార్లమెంట్ లో 2 రకాల సభలు ఉంటాయి. ఒకటి రాజ్యసభ, రెండవది లోక్సభ. రాజ్యసభ అనేది శాశ్వతమైన సభ. దీన్ని ఎవరు ఎప్పుడూ రద్దు చేయలేరు. కానీ లోక్సభని తగిన కారణాలతో ప్రధానమంత్రి అనుమతితో రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. భారతదేశ పార్లమెంట్
అత్యధిక ప్రజాస్వామ్య ఓటర్లు కలిగిన పార్లమెంటుగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో యూరోపియన్ పార్లమెంట్ ఉంటుంది. రాజ్యసభ కాల పరిమితి 6 సంవత్సరాలు. అలాగే లోక్సభ కాల పరిమితి కేవలం 5 సంవత్సరాలు. గుండ్రంగా కనిపించే మన ఈ పాత పార్లమెంట్ భవనాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు అంటే 1912లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ అనే వ్యక్తి దీన్ని డిజైన్ చేశారు. 1921 నుంచి 1926 వరకు కంటిన్యూగా 6 సంవత్సరాలు ఈ భవన నిర్మాణ పనులు జరిగాయి. అప్పట్లో ఈ భవనాన్ని నిర్మించడానికి అయిన ఖర్చు అక్షరాల 83 లక్షల రూపాయలు. అలాగే 2023 మే 28న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే ఓపెన్ చేయబడిన కొత్త సంసద్ భవన్ నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాల 970 కోట్ల రూపాయలు. ఇక పార్లమెంటులోని లోక్సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం లోక్సభలో ఉన్న ఎంపీల సంఖ్య 543. మిగిలిన 9 స్థానాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ రాజ్యసభ. రాజ్యసభలో ఉండే ఎంపీ స్థానాలు 253 కాగా ప్రస్తుతం 245 మంది ఎంపీలు రాజ్యసభలో పదవిలో ఉన్నారు. లోక్సభలో ఉండే ఎంపీలను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. ఎలాగైతే ఎమ్మెల్యేకి ఓటు వేసి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని ఎన్నుకుంటారో అలాగే ఒక నియోజకవర్గానికి ఎంపీని కూడా ప్రజలే ఓటు వేసి ఎన్నుకుంటారు. అది కేవలం లోక్సభ ఎంపీ సభ్యులను మాత్రమే. రాజ్యసభలో ఉండే ఎంపీ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. వీరిని ఎన్నుకునే అధికారం నేరుగా ప్రజలకి ఉండదు. లోక్సభ రాజ్యసభ ఎంపీల అధికారాలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నా కూడా ఇద్దరికి సాలరీస్, అలవెన్సెస్ ఇంకా ఫ్రీ సౌకర్యాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇక మన మెయిన్ టాపిక్ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక వ్యక్తి ఎంపీగా పోటీ చేయాలి అంటే అతనికి ఏమేం అర్హతలు ఉండాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? మొట్టమొదట కావాల్సిన క్వాలిఫికేషన్ అతను ఖచ్చితంగా భారతీయ పౌరుడు అయి ఉండాలి. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఓటు హక్కును కలిగి ఉండాలి. భారీగా జైలు శిక్ష అనుభవించిన కేసులు, నేరాలు అతనిపై ఉండకూడదు. మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. చదువు అవసరం లేదు. ఎస్, ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. చదువుకోని వాళ్ళు కూడా ఖచ్చితంగా మన రాజ్యాంగం ప్రకారం ఎంపీగా పోటీ చేయవచ్చు. రాజ్యసభలో ఎంపీగా పోటీ చేయాలి అంటే కనీసం 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక ఎంపీకి నెలకి ఎంత జీతం వస్తుంది అంటే ఒక ఎంపీ యొక్క మంత్లీ బేసిక్ సాలరీ 1,24,000 రూపాయలు ప్లస్ కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్ ప్రతి నెల 87,000 రూపాయలు ప్లస్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 75,000 రూపాయలు. దీన్ని బట్టి ప్రతి నెల ఒక ఎంపీకి ఎంత ఆదాయం వస్తుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలు పదవిలో ఉంటే ఆ 5 సంవత్సరాలకు కలిపి ఎంత అవుతుందో కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. లోక్సభ ఎంపీకి 5 సంవత్సరాల వరకు ప్రతి నెల ఈ ఆదాయం అనేది రావడం జరుగుతుంది. రాజ్యసభ ఎంపీ పదవీ కాలం 1 సంవత్సరం అదనంగా ఉంటుంది కాబట్టి అదనంగా మరో సంవత్సరానికి ప్రతి నెల ఈ ఆదాయం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవి కేవలం ఎంపీకి వచ్చే, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి వచ్చే ఆదాయాలు మాత్రమే. ఇక ఒక ఎంపీకి ఏ సౌకర్యాలు, ఎటువంటి సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎంతకాలం ఎంపీగా పదవిలో ఉంటే అంతకాలం ఢిల్లీలో ఫ్రీగా అతనికి ఇల్లుని కేటాయించడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ క్వార్టర్స్. ఎంపీ ఇంకా ఆయన కుటుంబం హ్యాపీగా ఈ ఫ్రీ గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండవచ్చు. అది కూడా ₹1 కూడా కట్టకుండా పూర్తిగా ఉచితంగా. ఒకవేళ ఫ్రీగా ఇచ్చిన గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండడం ఇష్టం లేకపోతే ఏదైనా అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే ప్రతి నెల 2 లక్షల రూపాయలు, ఎస్ మీరు వింటుంది నిజమే, ప్రతి నెల అక్షరాల 2 లక్షల రూపాయలు అద్దె రూపంలో గవర్నమెంట్ ఎంపీకి చెల్లించడం జరుగుతుంది. దీన్ని హౌసింగ్ అలవెన్స్ అంటారు. ఇక ఉచిత ప్రయాణం, ఫ్రీ ట్రావెల్ గురించి చెప్పాలి అంటే ఒక ఎంపీ తను పదవిలో ఉన్నంత కాలం ఏ రైలులో అయినా ఫస్ట్ క్లాస్ ఏసీ 2 టైర్ బోగీల్లో ఎన్నిసార్లైనా అపరిమితంగా అన్లిమిటెడ్ గా ప్రయాణం చేయవచ్చు. అది కూడా ఒక అసిస్టెంట్ తో పాటు. ఇక ఉచితంగా విమాన ప్రయాణం,
ఫ్రీ ఫ్లైట్ ట్రావెల్ విషయానికి వస్తే ఒక ఎంపీ మరియు అతని భార్యకు సంవత్సరానికి 34 ఉచిత విమాన ప్రయాణాలు లభిస్తాయి. అంటే ఇయర్లీ 34 టైమ్స్ ఎంపీ ఇంకా ఆయన భార్య ఉచితంగా ఫ్లైట్లో ట్రావెల్ చేయవచ్చు. అంటే దాదాపు ప్రతి నెల 3 ఫ్రీ ఫ్లైట్ జర్నీస్. ఇక ఎంపీకి అలాగే అతని కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయాల విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS ద్వారా దేశంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే ప్రభుత్వం ఎంపిక చేసుకున్న అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఎంపీగా పదవిలో ఉన్నంత కాలం ఫ్రీగా అతను మరియు అతని కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకోవచ్చు. అది ఎంత కాస్ట్లీ అయినా ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇక ఈ ఉచిత సదుపాయాల్లో భాగంగా సంవత్సరానికి 50,000 యూనిట్ల కరెంటును ఒక ఎంపీ ఉచితంగా వాడుకోవచ్చు. అంటే ఒక ఎంపీకి ప్రతి నెల తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు 4,166 యూనిట్ల కరెంటును ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఏడాది ఒక ఎంపీకి 40 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తారు. అంటే ఒక నెలకి 3,33,333 లీటర్ల నీటిని ఫ్రీగా సరఫరా చేస్తారు. ఇందులో కేవలం మినరల్ వాటర్ మాత్రమే కాదు, ఇంకా వివిధ అవసరాలకు తగిన నీరు కూడా కలిపి ఉంటుంది. ఒక ఎంపీకి టెలిఫోన్ ఇంకా ఇంటర్నెట్ బిల్స్ కట్టుకోవడానికి ఏడాదికి 1,50,000 రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే టెలిఫోన్ ఇంకా ఇంటర్నెట్ బిల్ కలిపి ప్రతి నెల 12,500 రూపాయలు ఉచితంగా రావడం జరుగుతుంది. ఇంకా ఒక్కో ఎంపీ తమ ఒక్కో టర్మ్కి అంటే 5 సంవత్సరాలకి కలిపి కంప్యూటర్, ల్యాప్టాప్ లాంటి వస్తువులు కొనుక్కోవడానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేస్తుంది. అలాగే ఒక ఎంపీకి కారు కొనుక్కోవడానికి ఒక టర్మ్కి 5 ఇయర్స్కి కలిపి 4 లక్షల రూపాయలను అడ్వాన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే అతను కొనుక్కునే కారుకి డౌన్ పేమెంట్ ముందుగా గవర్నమెంట్ చెల్లిస్తుంది. కానీ ఈ 4 లక్షల రూపాయలను ఎటువంటి వడ్డీ లేకుండా ఎంపీ యొక్క సాలరీలో ప్రతి నెల కట్ చేసుకోవడం జరుగుతుంది ఈఎంఐ రూపంలో. మిగతా కార్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎంపీ స్వయంగా కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అతను ఎంచుకున్న వాహనాన్ని బట్టి దానిపై కొంత సబ్సిడీని గవర్నమెంట్ ఎంపీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కారు కొనుక్కున్నాక ఎంపీ తిరిగే ప్రతి ఒక్క కిలోమీటర్కి 16 రూపాయల చొప్పున ట్రావెల్ అలవెన్స్ ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా ఒక ఎంపీ తన పదవీ కాలం పూర్తయ్యేసరికి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అన్ని వేల కిలోమీటర్లకి ప్రతి కిలోమీటర్కి 16 రూపాయల చొప్పున గవర్నమెంట్ అయితే ట్రావెల్ అలవెన్స్ చెల్లించడం జరుగుతుంది. అలా అని ఎలా పడితే అలా ఎక్కడికి పడితే అక్కడికి తిరగడానికి వీల్లేదు. కేవలం అధికారిక పనుల కోసం మాత్రమే తిరగాల్సి ఉంటుంది. అలా తిరిగేదానికి మాత్రమే గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి 16 రూపాయలు ట్రావెల్ అలవెన్స్ ఎంపీకి చెల్లించడం జరుగుతుంది. ఇంకా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు 2,500 రూపాయల రోజువారీ భత్యాన్ని డైలీ అలవెన్స్ ని ఎంపీలకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరిగితే అన్ని రోజులు ప్రతిరోజు రోజుకి 2,500 రూపాయలు. ఇక ఎమ్మెల్యేకి వచ్చినట్లు ఎంపీకి కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుందా అంటే ఒక టర్మ్ ఎంపీగా పనిచేస్తే లైఫ్ టైం ఫ్రీగా ప్రతి నెల పెన్షన్ వస్తుందా అంటే ఎస్, ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే ఒక్కసారి ఎంపీగా పనిచేసి 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నెక్స్ట్ ఎంపీ పదవి రాకపోయినా అతను బ్రతికున్నంత కాలం అతనికి ప్రతి నెల 31,000 రూపాయలను గవర్నమెంట్ పెన్షన్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా రెండవసారి కూడా అతనే ఎంపీగా గెలిచాడు అనుకుంటే అతను ఎంపీగా పనిచేసిన ఎక్స్ట్రా ఒక్కో సంవత్సరానికి 2,500 రూపాయలు పెన్షన్ పెరుగుతూ పోతుంది. అంటే ఒక ఎంపీ దాదాపు 30 సంవత్సరాలు కంటిన్యూగా ఎంపీ పదవిలో ఉన్నాడు అంటే అతనికి లైఫ్ టైం ప్రతి నెల వచ్చే పెన్షన్ 93,500 రూపాయలు. దీనికి ఒక లిమిట్ అంటూ లేదు. ఎన్నిసార్లు ఎంపీగా గెలిస్తే అన్నిసార్లు ప్రతి సంవత్సరానికి 2,500 రూపాయల పెన్షన్ పెరుగుతూ పోతుంది. ఇక ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఎక్స్ ఎంపీ ఒకవేళ చనిపోతే అతని భార్యకి ఎక్స్ ఎంపీగా ఉన్నప్పుడు
అతను ఎంతైతే పెన్షన్ తీసుకుంటున్నాడో దానిలో సగం 50% ఆమె లైఫ్ లాంగ్, ఆమె జీవితాంతం ప్రతి నెల పెన్షన్ గా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక ఎంపీకి ఎన్ని నిధులు వస్తాయి అంటే 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఒక ఎంపీకి నిధులు అనేవి రావడం జరుగుతుంది. కానీ ఈ డబ్బు నేరుగా ఎంపీ చేతికి రాదు. ఆ ఎంపీ తన నియోజకవర్గంలో ఉన్న ఒక జిల్లాని నోడల్ జిల్లాగా ఎన్నుకుంటాడు. ఆ నోడల్ జిల్లా ఆథరైజ్డ్ అధికారి కలెక్టర్ చేతిలో ఈ ఫండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఫండ్స్ అనేవి ఎంపీ ల్యాడ్ అనే స్కీమ్ కింద రావడం జరుగుతుంది. ఎంపీ ల్యాడ్ అంటే ఎంపీఎల్ఏడి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. 5 సంవత్సరాలకి కలిపి 25 కోట్ల రూపాయలు ఒక ఎంపీకి నిధులు రావడం జరుగుతుంది. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలో ఎంపీ స్వయంగా ఆదేశించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక సంవత్సరంలో వచ్చిన 5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు కాకుండా అలాగే ఉంటే వాటిని నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఫండ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వవు. వీటిని నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తీర్చడానికి రోడ్లు, నీరు, విద్య, వైద్యం ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించడానికి ఎంపీ వినియోగించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్, ఒక ఎంపీకి ఉండే అధికారాలు ఏమిటి? దేశానికి అవసరమైన కొత్త చట్టాలు, ఎగ్జాంపుల్గా జిఎస్టి, ఇలాంటి చట్టాలను చేయడానికి, పాత చట్టాలను సవరించడానికి జరిగే ప్రక్రియలో ఎంపీ అనే వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తాడు. వీళ్ళ ఆమోదం లేకుండా ఎటువంటి చట్టాలు తయారవ్వవు, పాత చట్టాల్లో సవరణకు వీలు కాదు. ఇదంతా చేసేది లోక్సభలో ఉన్న ఎంపీ సభ్యులు మాత్రమే. మరి రాజ్యసభలో ఉండే ఎంపీలు ఏం చేస్తారు అంటే, లోక్సభలో ఉన్న ఎంపీలు అనుమతించిన చట్టాలను వెరిఫై చేసి వాటిని అమల్లోకి తేవడం. లోక్సభ చేసిన చట్టాలను రాజ్యసభ రద్దు చేయలేదు, కానీ దాని గురించి ఆలోచించి అమల్లో పెట్టడానికి కాస్త ఆలస్యం చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ని, ఇయర్లీ బడ్జెట్ ని ఎంపీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంపీలు ఆమోదించకపోతే ఆ బడ్జెట్ బిల్ అలాగే పెండింగ్ లోనే ఉంటుంది. అంటే మన దేశానికి వార్షిక బడ్జెట్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఎంపీల చేతుల్లో ఉంటుంది. ఎంపీలు ఆమోదిస్తేనే ఆ బడ్జెట్ ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎంపీల అనుమతి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇదే ఒక ఎంపీకి ఉండే సూపర్ పవర్. నెక్స్ట్ సూపర్ పవర్ వచ్చేసి, ఒక ఎంపీ కేంద్ర మంత్రులను నేరుగా ప్రశ్నించవచ్చు. నెక్స్ట్, లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీలు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. ఇది కూడా ఖచ్చితంగా సూపర్ పవరే. నెక్స్ట్, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ని సవరించడానికి, అంటే ఏవైనా మార్పులు చేర్పులు చేయడానికి పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. కానీ అది చేయాలంటే కూడా ఎంపీల యొక్క మెజారిటీ ఆఫ్ సపోర్ట్ పార్లమెంట్ కి ఉండాలి. ఎంపీల అనుమతి లేకుండా రాజ్యాంగంలో మార్పులు చేయడానికి కూడా వీల్లేదు. నెక్స్ట్ అధికారం, ఎంపీకి వచ్చే ప్రతి ఏడాది 5 కోట్ల రూపాయల నిధులను ఎలా ఖర్చు చేయాలి, ఏ ఏ పనులకు ఉపయోగించాలి అని చెప్పి అధికారులను ఒక ఎంపీ ఆదేశించవచ్చు. ఎంపీ ఆదేశం ప్రకారమే ఆ నిధులు అనేవి ఖర్చు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను తొలగించే ప్రక్రియలో కూడా కీలక పాత్ర వహిస్తారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక ఎంపీ యొక్క బాధ్యతలు ఏమిటి? ఫస్ట్, ప్రజా సమస్యల పరిష్కారం. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి చెందిన ప్రజల అవసరాలను తెలుసుకొని, వారికి ఏం కావాలో తెలుసుకొని, ఆ పనులు 100% ఖచ్చితంగా జరిగేలా ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి ఫండ్స్ రిలీజ్ చేయమని అధికారులను ఆదేశించాలి. ఇది ఒక ఎంపీ యొక్క ఫస్ట్ బాధ్యత. ఎంపీ ఆదేశించకపోతే ఆ నిధులనేవి డిస్ట్రిక్ట్ అథారిటీ దగ్గర అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఇంకా తన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ అధికారుల పనితీరును ఎంపీ పర్యవేక్షించవచ్చు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి, కమిటీ మీటింగ్స్ కి, ఓటింగ్స్ కి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. ఇవి ఎంపీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో కావాలో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. నేను మీరు చెప్పిన టాపిక్ పై వీడియో చేయడానికి 100% ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అలాగే నేను నా వీడియోస్ కి వచ్చిన ప్రతి కామెంట్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీ నిర్ణయమే
నా వీడియోలకు ఆధారం కాబట్టి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. అలాగే ఈ ఫుల్ లెంత్ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. మళ్ళీ మీకు అవసరమైన, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మరో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.